ఆర్ఏ శ్యామల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా ఈవిడే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజా కావచ్చు, మరొక మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ కావచ్చు, వీళ్ళిద్దరినీ పక్కన పెట్టి ఆర్ఏ శ్యామలకి ఎక్కువగా హైప్ ఇస్తుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొత్తానికి ఆర్ఏ శ్యామల సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానంగా ఉంది. అయితే ఇప్పుడు రోజాని రజనీని కాదని ఏవకే పెద్ద పీట వేస్తున్నాఅని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? అరే శ్యామల అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. భలే చేస్తున్నావే శ్యామల అంటున్నాడు ఆయన. ఎందుకంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఏవైతే వస్తున్నాయో వాటికి వ్యతిరేకంగా ఆవిడ కుక్కట్పల్లిలో ఒక ధర్నా చేసింది. చేస్తే దాన్ని ప్రశంసించాడు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కాలంలో ఆవిడ పవన్ కళ్యాణ్ని బాగా క్రిటిసైజ్ చేస్తోంది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా నచ్చింది. అందుకని ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చుకున్న ముఖ్యంగా రోజా లేకపోతే విడుదల రజని వీళ్ళిద్దరి కంటే కూడా శ్యామలను ఎక్కువగా ఆయన నెత్తిన పెట్టుకుంటున్నాడని తెలుస్తుంది. సో శ్యామల కూడా అందుకు తగ్గట్టుగానే ఆవిడ ప్రవర్తిస్తున్నారు. మీరు చూస్తే కనుకైతే ఆవిడ వాళ్ళ పార్టీ జెండా రంగు ఏదైతే ఉందో అదే రంగు దుస్తులే ధరిస్తుంది ఆవిడ ఎక్కువగా. మీరు కావాలంటే చూడండి, ఎక్కువ శాతం అవే కలరు ఆవిడ శారీస్ కట్టుకుంటుంది. అయితే ఎందుకండి రోజాని పక్కన పెట్టారు? రోజాని పక్కన పెట్టడం అంటే ఇప్పుడు రోజా ఎదురుకుట్లాగా దూకుడుగా మాట్లాడట్లేదు ఆవిడ. మీరు గమనించండి, మొన్న మాట్లాడిన మాటలు కూడా నెగిటివ్ అయ్యాయి. ఒక అమ్మ అబ్బకి పుడితే మీరు అలా పార్టీ మారుతారా, వేరే పార్టీలోకి వెళ్తారా అని సర్పంచుల లెవెల్ వాళ్ళు కావచ్చు, లేదా జెడ్పీటీసీ కావచ్చు, అంటే గ్రామ స్థాయి వాళ్ళని ఆవిడ తిట్టడం జరిగింది. దాని మీద వాళ్ళందరూ కూడా చాలా ఫైర్ అయ్యారు. నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు అలా పుట్టలేదా, మరి నువ్వు తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళావు కదా అని. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము అనే ఇంగితం లేకపోతే ఎట్లా? సో ప్రతి విషయంలోనూ రోజా వల్ల జగన్మోహన్ రెడ్డికి నెగిటివే అవుతుంది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ అలాగే ఉంది, 119 కోట్లు. ఆ తర్వాత ఆవిడ ఏది చేసినా కూడా, ఈవెన్ తిరుమల వ్యవహారంలో కూడా ఆవిడ ప్రతి మంగళవారం వెళ్ళడం, దర్శనాలకు చాలామందిని తీసుకెళ్ళడం, అక్కడ కూడా ఆవిడ చాలా అంటే దోచుకుంది అని. తర్వాత అక్కడ ఆవిడ రాజకీయాలు మాట్లాడటం కొండ మీద, ఇలా ఏ అంశం తీసుకున్నా రోజాతోటి తలనొప్పే వచ్చింది. నగరిలో కూడా ఆవిడ ఓడిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కి ప్లస్ అయ్యాయి చెప్పాలంటే. నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేవు అని ఆవిడ ఏదైతే అందో, ఆయన బద్దలు కొట్టుకుని అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళటం కావచ్చు, ఒక ఉప ముఖ్యమంత్రి కావడం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే అట్ ద సేమ్ టైం మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు రోజాని మొదటి నుంచి పెద్దిరెడ్డి బాగా వ్యతిరేకిస్తున్నాడు. సో కొద్ది గొప్ప ఆవిడకి సపోర్ట్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితే సరిగా లేదు. ఆయన స్కాముల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి, టీటీడీకి సంబంధించిన స్కాముల్లో ఆయన తలపట్టు కూర్చున్నాడు. కాబట్టి ఏ రకంగానూ రోజాకి ఆయన సపోర్ట్ చేయలేడు. సో ఇవాళ చిత్తూరు నుంచి ఎవరు రోజాని గెంటేశారు అనే మాట వినిపిస్తుంది. పోనీ అంతకుముందు ఎలక్షన్స్ అవ్వగానే ఓడిపోయాక తమిళనాడుకి వెళ్ళి అక్కడ రాజకీయాల్లో పోనీ కాలు పెడదామంటే అక్కడ వాళ్ళు రానివ్వలేదు. సరే పోనీ హైదరాబాద్కి వెళ్ళి సినిమాలో లేకపోతే జబర్దస్త్ షోలో చేసుకుందామంటే ఇక్కడ వీళ్ళు రానివ్వలేదు. సరే మొత్తానికి ఇప్పుడు ఆవిడ తమిళ సినిమాల వైపు వెళ్ళి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలని చూస్తోంది. సో మొత్తం మీద ఈవిడిని పక్కకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక విడుదల రజనీ విషయానికి వస్తే, విడుదల రజనీ చిలకలూరిపేట నుంచి ఎప్పుడైతే ఆవిడని గుంటూరు వెస్ట్కి వేశారో ఆ రోజే ఆవిడ రాజకీయ సమాధికి ఒక పునాది పడిపోయింది. సో అక్కడ ఓడిపోయాక ఆవిడ చిలకలూరిపేటకు వచ్చింది. సరే 29 ఎన్నికల్లోనైనా నేను చిలకలూరిపేట నుంచి మళ్ళీ నిలుస్తాను అని అనుకుంది ఆవిడ. అయితే ఈలోగా అదేంటి క్రషర్ దాంట్లో ఆ స్కామ్లో ఇరుక్కుంది ఆవిడ. సో గట్టిగా మాట్లాడలేకపోతుంది. మీరు గమనిస్తే కనుక అయితే ఆవిడ మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది తప్ప గట్టిగా ఏ అంశం మీద జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేకపోతుంది. అంటే ఆవిడకుండే వ్యతిరేకత ప్లస్ ఈ స్కామ్స్ ఇవన్నీ కలిపి. సరే నువ్వు రేపల్లెకి వెళ్ళాలని ఆయన చెప్తే నేను రేపల్లెకి వెళ్ళను అని కూర్చుంది ఆవిడ. కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి రేపల్లె వెళ్ళాలి, నువ్వు రేపల్లె నుంచే నీకు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు వెళ్ళి అభస్పాలైంది. మళ్ళీ రేపల్లెకి వెళ్తే రేపల్లె ఇవిడ కొత్త మొహం కాదు, నేను పార్టీ మారుతాను అన్న సంకేతాలు ఇచ్చిందని తెలుస్తుంది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలా. సో ఇప్పుడు ఆవిడ రేపల్లెకి వెళ్ళి తీరాలి అని అంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ విడుదల రజనీకి పొమ్మని లేక పొగబెట్టారని తెలుస్తుంది.
ఇకపోతే శ్యామల. ఇప్పుడు శ్యామలకి ఏదో అంటారు చూడండి, రొట్టె విరిగి నేతిలో పడిందని. సో ఆవిడ చేసిన చిన్న పనులు కావచ్చు, పెద్ద పనులు కావచ్చు, ఈవెన్ ఎలక్షన్స్కి ముందు ఆయన్ని అక్కడ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి కలవటం కావచ్చు, అప్పుడు ఇచ్చిన ఇది కావచ్చు, అన్నీ నా వల్లే గతంలో నేను కలవటం వల్ల నెగ్గాడి, నేను ప్రచారం చేయటం వల్ల అని చెప్పుకుంది మీకు గుర్తుంటే. సో ఏది ఏమైనా ఇప్పుడు ఆవిడకి ప్లస్లోనే ఉంది ఆవిడ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. నెక్స్ట్ చిలకలూరిపేట నుంచి ఆవిడకి సీట్ ఇస్తారు, చిలకలూరిపేట నుంచి 29లో పోటీ చేయిస్తారు అనే మాట అయితే వస్తుంది. సో రజనీకి చెక్ పెట్టాడు అక్కడ శ్యామలతోటి, రోజాకి ఆల్రెడీ ఆవిడే చెక్ పెట్టుకుంది అక్కడ అన్ని రకాలుగా. సో ఈరోజు పార్టీలో ఆవిడకి ఎవరు లేరండి, ఇక్కడ ఎవరు రజనీకి కూడా ఎవరు అండగా లేరు. సో మొత్తం మీద ఇవాళ శ్యామలకి జగన్మోహన్ రెడ్డి అండ అయితే దొరికింది. మరి ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్తారు, ముగ్గురు మహిళలు 3 దారులు అయ్యాయి. సో ఏ దారి ఎవరిని ఎలా తీసుకెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.